దేశాన్ని పాలించేది బీజేపీ కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ, వాళ్ళ బాస్ అదానీ గారు. అందుకని వాళ్ళ నేతృత్వంలో అందుకని బట్ ఆర్ఎస్ఎస్లో కూడా అన్ని సంస్థలు అన్నట్టే దాంట్లో కూడా లోపాలు ఉంటాయి. మనువాద వ్యవస్థను ప్రోత్సహించే పార్టీగా నేను ఎందుకు, నా ఐడియాలజికల్ డిఫరెన్స్ ఏంటంటే మనువాదాన్ని తలకెత్తుకున్న విధానాన్ని, నా దేశ రాజ్యాంగాన్ని చాలా సంవత్సరాలు గౌరవించిన తత్వాన్ని, నా దేశ త్రివర్ణ పతాకానికి 1948-50లో ముందు వరకే ఎగరేసిన తర్వాత ఎవరు ఎగరలేదు. 2001లో వేరే వ్యక్తులు ఎగరేసిన తర్వాత 2002లోనే వాళ్ళ ప్రధాన కార్యాలయం చేసిన దేశభక్తిని అది డినౌన్స్ చేస్తాను. కానీ వాళ్ళ సేవాభావాన్ని 1977లో ఏదైతే ఉప్పెన వచ్చిందో వాళ్ళదే రామకృష్ణ మిషన్ సేవాభావాన్ని తక్కువగా చేయడానికి కృష్ణా జిల్లాలో నేను తక్కువ చేయను. కానీ అదొక గొప్ప ఆర్గనైజేషన్ సంస్థని, దాంట్లో ఉన్న వాళ్ళే హిందూ మతాన్ని కాపాడుతారని ఒక భావన ఏదైనా తప్పండి. మా హిందూ మతం అంటే నేను హిందూగా ఉన్నాను, హిందూగానే ఉంటాను. మాలాంటి 145 కోట్ల మందిలో 100 కోట్ల 120 కోట్ల మంది పైగా హిందువులు అభ్యుదయ హిందువులు తమలోని అభ్యుదయాన్ని అంటే మా హిందూ మతంలోని, మా హిందూ మతం వైదిక మతం కాదండి, మా హిందూ మతంలో మూఢనమ్మకాలను తదించుకుంటూ అభ్యుదయ వాళ్ళు పుడిపుచ్చుకుంటూ గొప్ప గోదావరి గంగా ప్రవాహం సాగే ఒక జీవన విధానం ప్రపంచంలో గొప్పది హిందూ మతం అని భావిస్తాను.